కరీంనగర్ మంకమ్మ తోటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ఆశా వర్కర్స్ ముట్టడించి తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు అనేక మందిని అక్రమంగా అరెస్ట్ చేసి ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. కొంతమంది ఆశా కార్యకర్తలు గాయపడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు పోలీసులు మధ్యవర్తిత్వంతో మంత్రి తరఫున వినతిపత్రం స్వీకరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సిటు నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయడం, పెండింగ్ పారితోషికాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పారితోషిక పెంపును రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరారు. అదనంగా పలు పెండింగ్ బిల్లులు, సర్వే చెల్లింపులు, ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ఆశా వర్కర్స్ మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనేది 18,000 నేను వేసిన మేము ఓట్లు ఎక్కిన తెల్లవారే మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. 18,000 ఏమో కానీ 18 పైసలు కూడా పెంచలేదు. ఇక మన తెలంగాణ ప్రభుత్వం ఉండే 3,000 నుండి 6,000 చేసి 6,000 నుండి 7,500 చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచినా మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నామండి. మీ ఆస్తులు అంతస్తులు కావాలంటే మేము ఒక బిల్లియన్ కింద మా జీతాలు 10,000 మా ఇల్లు తగ్గించుకున్నామంటే అవి 4 నెలలే మాకు జీతాలు ఇవ్వక మేము ఎట్లా అండి? మాకు పారితోషికాలు అద్దు, కనీస వేతనం కావాలని చెప్పుకున్నామని వచ్చినాం. అప్పుడేమో ఆశా వర్కర్లు పిల్లలమ్మా మేము పైన మీ అంత గొప్ప పనిచేసిన వాళ్ళు లేరు అని చెప్పుడు కాదు. మా గొప్పతనం ఏంటి? ఆ 10,000 ఇచ్చి మమ్మల్ని కాపాడమను, మాకు ఫిక్స్డ్ వేతనం చేయమనండి. అది మాకు గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా మేము ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నాం. వాళ్ళు ఇచ్చిన మాట తప్పుతున్నారు. అది మాకు కరెక్ట్ చేసి మా దగ్గర వినతి పత్రం తీసుకొని అసెంబ్లీ సమావేశాలలో మాకు ఫిక్స్డ్ వేతనం గురించి మాట్లాడాలని మనవి చేస్తున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీ గారికి పొన్నం ప్రభాకర్ ఇంటికి వినతి పత్రం ఇద్దామని వస్తే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? ఒక ఆడవాళ్ళమై ఉండి అరెస్టుల పాలైతే మాకు ఎంత శిక్షండి? బ్యాగ్ చేసుకొని ఊళ్ళో 10,000 జీతానికి ఇస్తే మీకేనమ్మా గవర్నమెంట్ పిల్లలని ఊళ్ళో చూసుకున్నాను. ఇక్కడికి వస్తే వీళ్ళ దగ్గర మేము బాధితులం అయిపోతున్నాం. అరెస్టున్నాయి మమ్మల్ని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఓటేస్తే మమ్మల్ని పరిస్థితికి దగ్గరికి వచ్చిండ్రు. ఇచ్చే సాలరీలన్నా ఇస్తలేదు. అది బాధాకరం. ఈ ప్రభుత్వం వాళ్ళ మా వెనువెంబడి ఉండి మా బాధలు చెప్పుకుంటే మాకు ఉండాలి అని మేమన్నా వాళ్ళు మమ్మల్ని చేపిస్తారా అండి? సమ్మె మేము ఉంటామంటే మాకు వాళ్ళు వెన్నెముకగా నిలబడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిరు. అసలు రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎన్నుకుంటే మాకు ఏమన్నా మంచి జరిగేటట్టు చేయాలి కానీ అందరినీ మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వెళ్తే ఏం బాగుంటుందండి? ప్రభుత్వం కావాలంటే మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి. పొన్నం ప్రభాకర్ గారికి దయచేసి మేము ప్రస్తావన ఇవ్వాలి. అసెంబ్లీ హాల్లో మాకు ఇక్కడ మాకు ఆశా వర్కర్లకు చేసినంటే కోటి జన్మల పుణ్యం అని మేము భావిస్తున్నాము. మేము వినతి పత్రం ఇచ్చేదాకా మాకు ఛాన్స్ ఇవ్వండి.
జీతము ఇంత జీతం అయితే ఎట్లా బతుకుతుందమ్మా అని అనేది 18,000 నేను వేసిన మేము ఓట్లు ఎక్కిన తెల్లవారే మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. 18,000 ఏమో కానీ 18 పైసలు కూడా పెంచలేదు. ఇంకా మన తెలంగాణ ప్రభుత్వం ఉండగా 3,000 నుండి 6,000 చేసి 6,000 నుండి 7,500 చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి మనంతా మేము ఒక పిల్లలు మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలంటారండి. మాకు పారిశ్రామికాలు మాకు వద్దని వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారండి. మాకు తెలియాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి సిద్ధమైన కనీసం నిరసన కార్యక్రమం చేయకుండా కూడా నిర్బంధాలు అనేవి ఈ ప్రజాపాలనలో కనబడతా ఉన్నాయి. ప్రజాపాలన కాదు, ఇది నిర్బంధ పాలన అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆశా కార్యకర్తలు శాంతియుతంగా కరీంనగర్ జిల్లాలో శాంతియుతంగానే ఇంకా ఉన్నాం. ఇంకా నిరసన స్టార్ట్ కాకముందు కూడా నిర్బంధం అనేది ప్రయోగించే పరిస్థితి ఉంది. శాంతియుతంగా మంత్రి గారికి లెటర్ ఇచ్చి మేము మా యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం లెటర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఈ మా విషయంలో మీరు పట్టించుకోకపోతే ఈరోజు నిర్బంధం చేయొచ్చు, కానీ ప్రతిరోజు నిర్బంధం చేసే పరిస్థితి మీకు ఉండదు. అది ప్రభుత్వాలకు సాధ్యం కాదు. కార్మిక ఉద్యమాలతోటి ప్రజా ఉద్యమాలతోటి పెట్టుకున్న ప్రభుత్వాలు కుప్పగూలిన చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇప్పటికైనా శాంతియుతంగా మా ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలి, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీరు రోడ్ల మీద ఎన్నడుకున్నా కనబడతారు, ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ రోజు కూడా మంత్రి ఇల్లు ముట్టడి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. రమేష్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్.